గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తోలు తీస్తా ఇక మేము వస్తున్నాం కాసుకో అన్నట్టుగా సవాల్ చేసిండు సార్. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా తోలు తీస్తావా, ఎట్లా తీస్తావు, మేము కూడా చూస్తాం, సీఎంని ఇంకోసారి కేసీఆర్ సీఎం కాడు, బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని ఆయన స్టేట్మెంట్ సార్. ఎట్లా చూస్తున్నారు ఇదంతా ఎపిసోడ్ని? కేసీఆర్ గారు 2 ఏళ్ల దాకా మాట్లాడుకుంటుండి 2 ఏళ్ల తర్వాత వచ్చి తోలు తీస్తాం అనేది నిజంగా అంత అవసరం? ఆ విధంగా మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్లో కూడా సార్ సీఎం రేవంత్ రెడ్డి అని ఒక్కసారి కూడా ఒక్క చోట కూడా అనలేదు సార్. మేమందరం కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్లో ఉండి మేము ఫైట్ చేసిన వాళ్ళం. మటన్ కొట్టు దగ్గర వెళ్ళి నీకు అక్కడ తోలు తీసేది, ఆ జాబ్ ఇప్పిస్తా, ఇట్లాంటివి కూడా అన్నారు సార్. అదే అందుకని ఇదంతా తప్పు. కేసీఆర్ గారు అలాంటిది మొదలుపెట్టొద్దు. నీ అవ్వ అనేది తెలంగాణలో తప్పా సార్? అంటే ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి గారు నీ అవ్వ అన్నాడు అని అంటే కేసీఆర్ గారి వైఫ్ని ఉద్దేశించి అట్లా మాట్లాడచ్చా అని బీఆర్ఎస్ లీడర్స్ కౌంటర్ ఇస్తున్నారు సార్. అది తప్పు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు సార్. ఇప్పుడు ప్రభాకర్ రావు గారిది విచారణ ఉంది. ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆయన అసలు నోరే ఎత్తలేడు. మాలాంటి లీడర్లకైతే మాదేం చేయలేదు. నేను కూడా ప్రభాకర్ రావు నేను కలిశానండి. తను డైరెక్ట్గా చెప్తుంది, మా తండ్రి తప్పు చేయలే, మా అన్న తప్పు చేయలేదు, ఇక్కడ మొత్తం కల్ప్రిట్ ఎవరన్నా ఉన్నారు అని అంటే సంతోష్ రావు యాజ్ వెల్ యాజ్ హరీష్ రావే. ఆమె ఎందుకు చెప్తుంటే కేటీఆర్ కూడా అంత రూడ్గా పోయేటోడు కాడు. 4th సిటీ అసలు అది రియల్ ఎస్టేట్ దందా కోసం పెట్టింది కానీ 4th సిటీ లేదు, ఏ సిటీ లేదు అని నిన్న. సరే, రియల్ ఎస్టేట్ దందా కోసం అయితే కాదు. మెస్సీని తీసుకురావడం, ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని 450 కోట్లో 500 కోట్లో మెస్సీ రావాలి అంటే నిజంగా అంత జరుగుతుందా సార్? సరే, దానికి గవర్నమెంట్ చెప్పింది కదా, మెస్సీకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? బాగుంది. మీరు సార్ రాష్ట్రంలో అసలు చాలా అంటే చాలా ఇష్యూస్. ఒకటేమో కవిత గారేమో పాదయాత్ర చేస్తున్నారు, జిహెచ్ఎంసీ విస్తరణ జరిగింది. ఇంకోటేమో తిట్ల పురాణం అసలు జోర్దార్ నడుస్తుంది సార్. ఫస్ట్ కేసీఆర్ గారు 2 ఇయర్స్ తర్వాత బయటికి రావడం, మీడియాను ఉద్దేశించి మాట్లాడడం, దెన్ దానికి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్గా ఇవ్వడం. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం, ఈ తిట్ల పురాణం, ఈ గోల ఏంది అని. సార్ 2 ఇయర్స్ తర్వాత కేసీఆర్ గారు మీడియాతోని మాట్లాడడం ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం. ఏం మాట్లాడతారు ఏంది అనేది కూడా బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మీరు చూసిరా సార్ మీడియా సమావేశం? మీరు మాట్లాడింది విన్నరా సార్? అంటే మొత్తం వినలేదు. ఓకే. అందులో ప్రధానంగా తోలు తీస్తా ఇక మేము వస్తున్నాం కాసుకో అన్నట్టుగా సవాల్ చేసిండు సార్. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా తోలు తీస్తావా, ఎట్లా తీస్తావు, మేము కూడా చూస్తాం, సీఎంని ఇంకోసారి కేసీఆర్ సీఎం కాడు, బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని ఆయన స్టేట్మెంట్ సార్. ఎట్లా చూస్తున్నారు ఇదంతా ఎపిసోడ్ని? సౌమ్య గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సీనియర్ లీడర్, దిర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, అంతే కదా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, స్టేట్ మినిస్టర్ ఉన్నాడు, అండ్ సీఎంగా 10 ఇయర్స్ చేసిండు. సో ఆయన ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వచ్చిందని మీరే అంటా ఉన్నారు. 2 ఇయర్స్ లోపట సరే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది 10 ఏళ్ల తర్వాత. వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ బాధలేదో వాళ్ళు పడతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్ల దాకా మాట్లాడుకుంటుండి 2 ఏళ్ల తర్వాత వచ్చి తోలు తీస్తాం అనేది నిజంగా అంత అవసరం? ఆ విధంగా మాట్లాడు. సో అంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడేది అప్పుడు మొదటనేమో తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొందరు అంటే ఆ యొక్క ఫ్లోలో మాట్లాడిండు, లేకుంటే కొందరు ఆయన మాట్లాడే విధానాన్ని తప్పు అనలేక కూడా కొందరు వెనక్కిపోయేది. ఓకే. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఏదైతే ఎడ్యుకేషన్లలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినని మనందరూ చాలామంది చెప్తా ఉంటారు. సో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన అలవోకగా మాట్లాడేది, అంటే ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడేది. కానీ ఇప్పుడు సీఎంగా లేడు, 2 ఏళ్ల తర్వాత వచ్చిండు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నది, అది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కూడా ఏదైనా నిన్నమన్న వచ్చిన పార్టీ కాదు కదా, దానికి పెద్ద చరిత్ర ఉంది. ఈ యొక్క దేశానికి స్వతంత్రం తెచ్చిన చరిత్ర. సరే, ఈ మధ్యలో లేకపోవచ్చు,
ఏదైనా పార్టీ కాలానుగుణంగా ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటుంది. అలాంటిది కేసీఆర్ గారు నేను 2 ఏళ్ల తర్వాత వచ్చినా నేను పాత విధాన ప్రకారమే మాట్లాడతా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊరుకోరు కదా. రెండవది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా యువకుడు, అంటే ఈజ్ నాట్ అంత పెద్ద ఏజ్ కాదు, న్యాచురల్గా ఆయనకు కూడా అది ఉంటుంది. అరే ఏంది తోలు తీస్తా అంటుండేంది, ఎవరు తీస్తా అంటుండే తోలు, అంటే తెలంగాణ ప్రజలక తెలంగాణ ప్రభుత్వానిక తోలు తీసుడు అనేది ఉంది కదా. అది ఆయన ఏదైతే తప్పు మాట్లాడిండో దానికి కంటిన్యూగా మిగతా తప్పులు అనేది వస్తుంది. మనం మాట్లాడేటప్పుడే గౌరవంగా మీరు అడగండి, ఈ గవర్నమెంట్ ఏం తప్పులు చేస్తుంది అడిగితే బాగుంటుంది. యా, ఆయన ప్రెస్ మీట్లో కూడా సార్ సీఎం రేవంత్ రెడ్డి అని ఒక్కసారి కూడా ఒక్క చోట కూడా అనలేదు సార్. అంటే దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఆయన ఇష్టపడడు, అసలు నా స్థాయికి తగ్గట్టుగానే కాదు, అసలు ఆయన సీఎం కుర్చీలో ఆయన కూర్చోవడం ఏంది అనేది కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్కి గుచ్చుకుంటుంది. అందుకే ఆయన అసెంబ్లీకి రావట్లే, బయటకు రావట్లే, మొత్తం ఫామ్ హౌస్కే పరిమితం అయిండు అనేది కూడా ఒక చర్చ సార్. నిజమేనా? మీరు అంటే చాలా కాలం పాటు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేనున్నాను, నేను టీఆర్ఎస్లో 10 years పోయి ఉన్నాను. ఎందుకంటే మేమందరం కూడా తెలంగాణ కోసము కాంగ్రెస్లో ఉండి మేము ఫైట్ చేసిన వాళ్ళం. కాంగ్రెస్లో ఉండి మేము కాంగ్రెస్ హైకమాండ్ను తెలంగాణ కావాలని మాటికి పోయి మేము వాళ్ళను రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఈవెన్ వైఎస్ రాజశేఖర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ కావాలని అడిగినాం. ఆ రోజు ఎవరు కూడా వైఎస్ ఎదురుగా నిలబడి తెలంగాణ కావాలని అని అడిగేటోళ్ళు ఎవరు లేరు. కానీ కొంతమందిలో దాంట్లో నేను ఒకరిని. అలాంటి వాళ్ళు మేము ఉండి తెలంగాణ కోసం వస్తే నేను ఒక్కని తెలంగాణ తెచ్చినా, నేను రాబట్టే తెలంగాణకు సీఎం అంటే నేనే కావాలి అనేది అది తప్పు కదా. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తీసుకురాలేదు కదా. కేసీఆర్ గారు అన్నాడు, ఆయన ఒక పార్ట్ దాంట్లో. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, హైకమాండ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అదేంటి అసలు తెలంగాణ అని మనందరం ఏదో కావాలని చెప్పి అంటాము. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఇవ్వాలా? హైకమాండ్. అంటే అప్పుడు ఉన్న సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ ఇవ్వాలి. ఎవరున్నారు అప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఇవ్వాలనుకున్నది కాబట్టి తెలంగాణ వచ్చింది. అంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారు 1969లో 11 MP సీట్స్ వచ్చినాయట అప్పుడు ఆయన ఉన్నప్పుడు, 11 9. అంటే ఆ జమానాల ప్రెస్ అనేది లేదు, మీడియా లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కావాలని అన్ని 9 సీట్స్ ఎంపీలు గెలిపించినా కూడా తెలంగాణ ఇవ్వలేదు. అంటే అప్పుడున్న హైకమాండ్ అంతా స్టబర్న్ ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఓకే బై ఇంతమంది అడుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మేము ఎవ్రీ మంత్ పోయి హైకమాండ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసేటోళ్ళం. ఈవెన్ మీకు చెప్తా ఉన్నాను సౌమ్య గారు, నేను మిగతా అప్పుడు చిన్నారెడ్డి గారు అని పేరు విన్నారు కదా మీరు. చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని పెట్టి ఆయన ఎవ్రీ మంత్ పోయి ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని కలిసేటోళ్ళం మేము. ప్రణబ్ ముఖర్జీ గారిని, ఇంకా హోమ్ మినిస్టర్ గారిని, సోనియా గాంధీ గారిని కలిసాం మేము. నేను కూడా దాంట్లో ఉన్నాను. ఆ రోజు నిజంగా నాకు బాగా గుర్తుకుంది. సోనియా గాంధీ గారు మేము 4 పోయాము, మమ్మల్ని కూర్చోబెట్టి కాఫీ, నేను అనుకుంటే ఎవరైనా తాగిపించింది తాగిపోయి ఇంతవరకు మాకు కూర్చోబెట్టి కాఫీ తాగిపించింది. మీరు అడగండి చిన్నారెడ్డి గారిని అడగండి, తాగిపించి ఏంటి తెలంగాణ ఇంతమంది అంటే, మేడం తెలంగాణ అనేది కావాలా, 69లో ఇంతమంది చనిపోయినారు, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇందిరాగాంధీ గారు ఇవ్వలేదు, కానీ తెలంగాణ ఇవ్వాలి మేడం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు పొలిటికల్గా ఎకనామికల్గా ఎంతో నష్టం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఆల్రెడీ అహెడ్ ఉన్నారు, వాళ్ళు అన్నిట్లలో ఎడ్యుకేషన్లో మనీ వైజ్ వీళ్ళని సపరేట్ చేస్తుందని చెప్పి మేము చెప్పినాము. అది చెప్పినాకనే మేము చెప్పి తర్వాత ఒకసారి ఆమె ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చింది. రాజ్భవన్లో తెలంగాణ కావాలని చెప్పి మేమే మెమోరండం ఇచ్చాము. వైఎస్ రాజశేఖర్ గారు కూడా ఉన్నారు అప్పుడు, కానీ ఆయన తెలియదు మేము ఏం మెమోరండం ఇస్తున్నామను. రియల్గా మీరు అడగండి ఎవరినైనా, అది సీనియర్ లీడర్లను. అలాంటి దాన్ని ఆమె ఎండార్జ్ చేసి తెలంగాణకు ప్రణబ్ ముఖర్జీ గారిని దీని గురించి ఆలోచన చేయమన్నది. ఆయన పెట్టి అది లోపల దాచిపెట్టి ఆయన 2002 టర్మ్లో వైఎస్ రాజశేఖర్ గారు పోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసారు. కానీ దీనివల్ల ఏంటి,
ఏదైతే మర్రి చెన్నారెడ్డి గారు అంత చేసినా కూడా రాలేదు. సరే, దాన్ని తెలంగాణ అనేది సెంటిమెంట్ అనేది ప్రజలలో ఉంది, యూత్లో ఉంది. ఉన్నదాన్ని కేసీఆర్ గారు దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు సెకండ్ టైం. తీసుకొచ్చిన దానికి కాంగ్రెస్ కూడా ఎస్ అన్నది, బీజేపీ కూడా ఎస్ అన్నది, తెలంగాణ వచ్చింది. కానీ మాటి మాటికి ఆయన ఏంది, తెలంగాణ అంటే నేనే తెలంగాణ అంటే నేనే. అది తప్పు కదా. అందుకని ఆయన సీఎంగా 10 ఏళ్ళుండి నేనే ఈ తెలంగాణ తెచ్చి చేయబట్టి నేనే పర్మనెంట్ ఉంటా. నిజామే పర్మనెంట్ లేడు కదా, నిజాం లేడు కదా. మరి నిజాం లాంటోడే తెలంగాణ పర్మనెంట్ లేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నీవైతే ఇంకోవైతే ఎవరైనా కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, మిమ్మల్ని కానియా అసలు కుర్చీ ఎక్కనియా, నేనే ఉంటా, నెక్స్ట్ టర్మ్ కూడా నేనే ఉంటా అని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. మరి ఆయన ఫ్లోలో ఏమో అనడం, కానీ ప్రజాస్వామ్యంలో నేను అనేది ఎక్కడ ఉండదండి. ఎప్పుడైనా 100% మార్పు అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మంచి చేసినా జరుగుతుంది, ఒకసారి మంచి చేయకుండా జరుగుతుంటుంది. మంచి చేసినా కూడా పర్మనెంట్ ఉండాలని ఏం లేదు. కాబట్టి ఇక్కడ నేనే ఉంటా అనేది అది తప్పు. కేసీఆర్ గారు ఏమనుకున్నాడు, నేనే ఎప్పటికి ఉంటా అనుకున్నాడు. అసలు మీరు ప్రగతి భవన్ ఎవరైనా చూశారా? మీరు ఎప్పుడైనా పోయారా? మీరు ఇంటర్వ్యూ చేశారా? లోపలికి వెళ్ళో లేకుండా. అచ్చా, ప్రగతి భవన్కే పోలేదు, ఆయన ఇంట్లోకి అసలే పోలేదు. ఆయన ఇల్లే పక్కకుంది. రియల్గా నాలాంటి కూడా ప్రగతి భవన్ పక్కకు సీఎం రెసిడెన్స్ ఉంటుంది నాకు కూడా తెలియదు అప్పటికి. నేను ప్రగతి భవనే రెసిడెన్సే ప్రగతి భవన్ అనుకుంటున్నా. కానీ పక్కకు ప్రగతి భవన్ ఎంత ఉందో అంత పెద్ద రెసిడెన్స్ ఉంది. కంటే నువ్వు 10 ఏళ్ళుండి ప్రగతి భవన్ ఎవరిని తెలియదు, నీ రెసిడెన్స్ ఎవరిని తెలియదు, నీ పార్టీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళు తెలియదు, ప్రజలకు ఓన్లీ నీకు దగ్గరుండి ఒక 10 మంది, వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, వాళ్ళకున్న స్టేటస్ ఏందో తెలియదు, వాళ్ళకే తెలుసు. సో అలాంటి ప్రగతి భవన్లో నేను పర్మనెంట్ ఉంటా అనుకున్నాడు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో జరగదు. కాబట్టి ఆయన ఇంకా అదే మనసులో పెట్టుకొని దాంట్లోనే ఉండి నేను 10 ఏళ్ళు సీఎంను, ఇంకా నేను నాది ఎటో పోయింది నా కుర్చీ, ఎవరు వేసుకపోయినరా? ప్రజలు ఓట్లేస్తే మార్పు వచ్చింది. 3 కోట్ల ప్రజలు నిన్ను వద్దని పక్కకు పెడితే మార్పు వస్తే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని సీఎం అన్నాడు, ఆయన సీఎం అయ్యిండు. కాంగ్రెస్ చెప్పిన వాళ్ళు సీఎం అవుతారు, కానీ నీ దాంట్లో నీవే సీఎం. నీవేమో వేరే వాళ్ళకి చెప్తావా సీఎం కావాలని? కేసీఆర్ చెప్పాడు కదా. సో ఇప్పుడు ఎక్కడొచ్చింది ఇదంతా? కేసీఆర్ గారు నేనే తెలంగాణ తెచ్చిన, నువ్వు అది వదిలిపెట్టాలి, మన అందరం కలిసి తెచ్చినామని చెప్తే అది బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి చాలా బాధ అవుతుంది. నేనే తెచ్చిన అంటాడు ఏంది? ఈయనేమన్నా చెంగిస్ ఖానా? ఓకే, ప్రపంచాన్ని వెళ్ళిండి అంటారు కదా. కావు కదా, నీవు మన అందరం కలిసి తెచ్చినావు, నీవు దానికి ముందర ఉన్నావు, మేము యాక్సెప్ట్ చేసినాం. అది కాబట్టి కేసీఆర్ గారు ఆయనకి ఇంకా ఆ మనసులో అదే ఉండి ఆయన 2 ఏళ్ళ తర్వాత వచ్చేమన్నాడు, నేను తోలు తీస్తా అన్నాడు. దానికి వేరే వాళ్ళు అయితేనేమో గమ్ములు ఊరుకుంటేను, రేవంత్ రెడ్డి ఊరుకోడు కదా. కేసీఆర్ కౌంటర్లు కూడా భయంకరంగా ఉన్నాయి సార్. నిన్ను మా మటన్ కొట్టు దగ్గర వెళ్ళి నీకు అక్కడ తోలు తీసేది, ఆ జాబ్ ఇప్పిస్తా, ఇట్లాంటివి కూడా అన్నారు సార్. అదే అందుకని ఇదంతా తప్పు. కేసీఆర్ గారు అలాంటిది మొదలుపెట్టొద్దు, సీఎం గారు కూడా ఈ విధంగా మాట్లాడొద్దు. ఎందుకంటే సరే ఆయన అన్నాడు, ఆయన సీఎంగా ఉండి 10 ఏళ్ళు అనే మాటలు కాదని చెప్పానంటే ఇంక బాగుండేమో. కానీ మనం రేవంత్ రెడ్డి గారు అంటే ఎప్పుడైనా చూడరి, ఈరోజు నిజంగా మార్పు ఎట్లొచ్చింది? కేసీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది 10 ఏళ్ళు, ఆయనకు ఎదురుగా మాట్లాడేటోడు ఎవరు కనపలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడి చేయబట్టే ఈరోజు గవర్నమెంట్ మారిందని ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా కూడా ప్రజలు ఏమనుకునేదంటే, అబ్బా కేసీఆర్ తోటి ఎవరు తట్టుకుంటారు, కేసీఆర్ మాటలకు ఎవరు తట్టుకుంటారు అనుకునేది. కానీ నిజంగా కూడా ఎవరు మాట్లాడకపోయేది అంతకుముందు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన సరైన సమాధానం అంటే ఆయన దాన్ని ఏదో అంటారు కదా, ఈట్ సే ఈట్ పత్తర్ సే పత్తర్ అని చెప్పి అంటారు కదా, ఆ విధంగా ఆయన జవాబు ఇచ్చిండు. అది ఇచ్చినందుకే ప్రజలు కూడా అరే ఈయన కరెక్ట్ ఉన్నాడని చెప్పి కాంగ్రెస్గా చూసిండేమో నేను అనుకుంటా. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. రీజన్ కాబట్టి ఇప్పటికైనా ముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లీడర్లు సీనియర్ లీడర్లు ఆ విధంగా మాట్లాడి మిగతా వాళ్ళు కూడా దాన్ని అది కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ తీసుకురావద్దు. నిజంగా మాలాంటి వాళ్ళకి ఎంత బాధ అయిందంటే, ఒక ఎక్స్ సీఎం ప్రజెంట్ సీఎం ఈ విధంగా మాట్లాడుకోవచ్చా?
కొందరు అంటారు మమ్మల్ని, సార్ మీరు శేఖర్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడాలంటారు. అది తప్పు కదా. మీరు ఏదైనా మంచి దాని గురించి బాగా నోరు గట్టిగా చేసి మాట్లాడాలి. చెడు మాటల గురించి అంత గట్టిగా మాట్లాడే అవసరం లేదు. అది నా ఉద్దేశం. నీ అవ్వ అనేది తెలంగాణలో తప్పా సార్? అంటే ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి గారు నీ అవ్వ అన్నాడు అని అంటే కేసీఆర్ గారి వైఫ్ని ఉద్దేశించి అట్లా మాట్లాడచ్చా అని బీఆర్ఎస్ లీడర్స్ కౌంటర్ ఇస్తున్నారు సార్. అది తప్పు. ఆయన 100% సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన మెసేజ్ గురించి మాట్లాడలేదు. నీ అవ్వ అని జనరల్ అంటారు, అరే నీ అవ్వ అని అంటారు, ఓ నీ అమ్మ అని అంటారు. అంటే ఇది జనరల్గా అట్లా వస్తుంది. కానీ నీ అవ్వ అనేది అది తన మెసేజ్ గురించి మాట్లాడలేదు. అది 100% తప్పు. ఆ విధంగా దాన్ని మలిపి ఇంకా ఫర్దర్గా పల్సన్ చేసుకోవద్దు. ఓకే, అలాంటి వాటిని దానికి అన్వయించుకొని అది దానివల్ల ఏదో మైలేజ్ వస్తుందని చెప్పి అనుకుంటారు కదా, అది చాలా తప్పది. 100% నేను అనుకుంటా నీ అవ్వ అనేది భార్యకు రాదది. అయినా తెలంగాణలో వెరీ కామన్ గా అంటారు, ఓ నీ అమ్మ కూడా అంటారు. అవును, బూతు పదమా కాదు, అంటే బూత్ పదమే కాదు, అది జనరల్గా అంటారు. అది అంటే అనకూడదు. ఇప్పుడు అందరం చదువుకున్నాము, ఎందుకంటే చదువులేనప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది. చదువుకున్నాక ఒక పద్ధతిగా ప్రజలందరూ మెచ్చేటట్టు మాట్లాడుకోవాలి. మనము మన ఊర్లో మనం ఏదో మాట్లాడతాం, కానీ ఇప్పుడు మీడియాలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఎంతో వేరే ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో కాదు, తెలంగాణలో ఒకలే కాదు చూసేది ఇది. ఆంధ్రాలో ఉన్నది వాళ్ళకి ఇది భూత పదం అనిపిస్తుంది, కర్ణాటకలో తెలుగులో చూస్తారు అది భూత పదం అనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంత మనము చూసుకొని బ్యాలెన్సింగ్గా మాట్లాడితే బాగుంటుంది. ఇట్ మేబీ జనరల్ ఫలము అంతకుముందు, కానీ ఈ రోజుకి ఇది కాదు. ఇప్పుడు మనం నీ అమ్మ నీ అవ్వ అట్లా అనం, మనం కొద్దిగా మనం జాగ్రత్తగా మాట్లాడతాం. ఎస్పెషల్లీ మళ్ళీ ఇట్లాంటి టాప్ మోస్ట్ లీడర్స్ అసలే రావద్దు. ఏదైతే సీనియర్లు, ఒక ఆయన ఎక్స్ సీఎం 10 ఏళ్ళు, ఒక ఆయన ఇప్పుడు నవ్ ఈజ్ గవర్నింగ్ దిస్ తెలంగాణ స్టేట్. సో మీరిద్దరు ఆ విధంగా మాట్లాడితే మాలాంటి వాళ్ళం మేమేం మాట్లాడాలా, ఏమనాలి? మేము కూడా తప్పని చెప్పలేము ఎవరికి కూడా. నీ మాట్లాడింది తప్పని చెప్పలేము, ఈయన మాట్లాడింది తప్పని చెప్పలేము. ఏమంటారు తెలుసా, ఓ సీఎంలు ఇద్దరు ఎక్స్ సీఎం మాట్లాడింది తప్పంటారా అని అంటారు. అది సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇప్పుడు ప్రభాకర్ రావు గారిది విచారణ ఉంది. ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆయన అసలు నోరే ఇప్పలేడు, ఏమే అంటలేడు. లాస్ట్కి వస్తే సిట్ వేసిండ్రు. ఎవరు? ఇప్పుడు సజ్జనార్ గారితో సిట్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా విచారణ చేయించబోతున్నారు. ఇప్పుడు నిజాలు వస్తాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా సార్? అంటే మాలాంటి లీడర్లకైతే మాదేం చేయలేదు. నేను కూడా ప్రభాకర్ రావు కూడా నేను కలిశాను. నేను 1-2 సార్లు నేను కలిశాను. అవునా? ఎందుకంటే యాజ్ నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కలుస్తాం కదా, ఏదో విషయంలో కలిశాను. కానీ చాలా సౌమ్యుడు లాగా అనిపించింది నాకైతే. ప్రభాకర్ రావు గారు చాలా రెస్పెక్టబుల్గా, నేను ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే, నేను పెద్దగా, కానీ నేను నోన్ పర్సన్ 100%. నేను కాంగ్రెస్లో ఉన్నాను, తెలంగాణ కోసం చేశాను, నేను కాలేజ్ నడుపుతాను, నేను కాంటెస్టెడ్ క్యాండిడేట్ను. నేను అంతకుముందు కూడా కాంగ్రెస్లో కూడా ఎన్నో పదవులు, నేను పార్టీ పదవులు నేను చేశాను. ప్రభాకర్ రావు గారికి నాకు అంతకుముందు పరిచయం కూడా ఏం లేదు. అంటే నేను పోయినా ఏదో విషయం అంటే పోతే ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, కాఫీ తాగిపించిండు, చాలా మంచిగా మాట్లాడిండు. అడిగిండు, శేఖర్ రెడ్డి గారు నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు రాలేదంటే నేను అన్నా, సార్ నేను పెద్ద అంటే డిస్టిక్లో పెద్ద నేను లేను, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నా, నేను పార్టీలో పనిచేసిన తప్ప నేను డైరెక్ట్గా నేను లేనని చెప్పినాను. బట్ ఆయన ఈ విధంగా చేసిండంటే నిజంగా ఆశ్చర్యమే. అంటే దీనికి ప్రభుత్వంలోని పెద్దలు ఏదో చెప్తే తప్ప ఆయన చేసేటోడు కాడు. అది నేను అనుకుంటా. ఎస్ సార్. హరీష్ రావు గారితో ఫ్రీక్వెంట్గా మాట్లాడిండు. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా విచారణకు పిలవబోతున్నారు, కేసీఆర్ పేరు చెప్పబోతున్నారు, నువ్వు అప్రూవల్గా మారు అని ఒక ప్రపోజల్ వెళ్ళింది ఆయనకి. అప్రూవల్గా మారిపోతే ఇక బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది బయటకి అనేది లీక్స్ అందుతున్నాయి సార్. నిజంగా అది జరుగుతుందా? నిజంగా చెప్పాలంటే సౌమ్య గారు, కేసీఆర్ గారు ఏమన్నారో తెలియదు మనకు. ప్రభాకర్ రావు గారు డెఫినెట్ హైకమాండ్ చెప్పినందుకే అది ఆయన చేసిండు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు మాటిమాటికి ఎందుకు కలిసిండు,
ఈరోజు ఏదో పేపర్లో చదివాను నక్సలైట్ థ్రెట్ ఉంది ఆయనకు, అదంతా తప్పు. అంటే హరీష్ రావు ఎలాంటోడంటే ఆయన అప్పుడు కేసీఆర్ గారు ఎంత చెప్పినో తెలియదు, 10% ఈ పని చేయమంటే దీనికి 90% యాడ్ చేయించి చేసిన ఆయన నేను అనుకుంటే హరీష్ రావే. ఓ ఎస్, ఎందుకంటే హరీష్ రావు ఎంత పైగా చెప్తాడో, బట్ యాజ్ ఎ పర్సన్ నాకు అనిపించింది ఆయన అంత ఏమంటారు క్లీన్ మనిషి అయితే కాడు. దీంట్లో ఎక్కువ ప్రమేయం అంటే ఆ రోజు ఈయనతోటి ప్రభాకర్ రావు గారితోటి ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు కొంత చెప్పొచ్చు, వీళ్ళ మీద ఇంపార్టెంట్ చేయొచ్చు, దానికి ఈయన ఇంకా యాడ్ చేసి ఇది అంతా నడిపిన ఆయన హరీష్ రావు అని నేను అనుకుంటాను. కాబట్టి ఆయన అన్నిసార్లు కలిసిండు. ఈరోజు సరే ప్రభాకర్ రావు గారు అనొచ్చు, లేదు ఆయనకి థ్రెట్ ఉంది చేయబట్టి, థ్రెట్ ఉంటే నువ్వు రోజు పోయి కలవాల్సిన అవసరం ఏంది, థ్రెట్ ఉంటే నువ్వు ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ఇస్తావు. కానీ ఒక చీఫ్ అయిపోయి ఆయన కలుస్తాడా? ఎంతోమంది థ్రెట్ ఉంటుంది, వాళ్ళందరూ పోయి కలిసిండు ఆయన. సో ఈయన డైరెక్షన్ కేసీఆర్ గారు మీకు తెలుసు, రోజు ఆయన నోటికెళ్ళి ఏం డైరెక్షన్ ఇవ్వడు, ఎవరి త్రూ ఇస్తాడు. సీఎం అయితే రోజు చెప్పడు కదా, ఒకసారి అపాయింట్ చేసి దేనికి చేసినా ఒక ఫస్ట్ డే చెప్తాడు, దాని తర్వాత ఎంటైర్ డైరెక్షన్ నేను అనుకుంటా హరీష్ రావు గారు ఇచ్చిండని నేను అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు అప్రూవర్గా మారుతారా ప్రభాకర్ గారు? నేను అనుకుంటా మారడేమో. అవునా, మారడు. చెప్పరంటారా? ఎందుకంటే ఆయన చూడరి ద డే వన్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఆయన గురించి చూస్తే ఆయన యుఎస్కి వెళ్ళిపోయాడు. అవును, యుఎస్లో ఆయనకు ఉండి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినాకనే ఆయన రిటర్న్ వచ్చిండు. అవును, సో అరెస్ట్ చేయొద్దు అని కోర్టులో అప్రూవల్ అవన్నీ అయినాక ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన 100% ఆయన అప్రూవల్ మారాడు. ఆయన ఈజ్ వెరీ లాయల్ టు ఆ గవర్నమెంట్. ఓకే, యా, నో డౌట్. నోరు ఇప్పడు మరి ఇది ఏ విధంగానైతే ఇప్పుడు ఏదైతే సీట్ వేసిండ్రో వాళ్ళు దిగ్గు తెలుసాల, వాళ్ళు డెఫినెట్ ఈయన నోరు ఇప్పకున్నా కమ్యూనికేషన్ తోటే కదా పోయింది, ఎవరు ఎందుకు చెప్పిండ్రు ఎంతమంది చేసిండ్రు తెలిసిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు దీంట్లో ముఖ్య కారణం అనేది తెలుస్తుంది. తెలిసిన వాళ్ళ మీద డెఫినెట్ కావాల్సిన వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అవుతుంది, తగిన విధంగా వాళ్ళని శిక్షిస్తారు. ఎస్ సార్, హరీష్ రావు గారి గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి సార్, ఇప్పుడు కవిత గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, జాగృతి తరఫున తన పాదయాత్ర ఏదో చేస్తున్నారు, 4 నెలలు ఏదో అవుతుంది సార్. తను డైరెక్ట్గా చెప్తుంది, మా తండ్రి తప్పు చేయలే, మా అన్న తప్పు చేయలేదు, ఇక్కడ మొత్తం కల్ప్రిట్ ఎవరన్నా ఉన్నారు అని అంటే సంతోష్ రావు యాజ్ వెల్ యాజ్ హరీష్ రావే. వీళ్ళిద్దరే ఈ పార్టీని నాశనం చేసిర్రు, ఈ పార్టీ గెలవకుండా పోయింది అని అంటే వీళ్ళ వల్లే, ఈ పార్టీని గుంజుకోపోయేది కూడా వీళ్ళే అని తను చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది తను చెప్పింది ఎక్కడో మ్యాచ్ అయినట్టు అనిపించింది సార్. అట్లే లేదు, నేను కవిత గారితో నాకు పరిచయం కూడా లేదు, ఆమె నేను కూడా కలవలేదు. నేను అప్పుడు ఏదో 1-2 సార్లు నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు కలిసింది తప్ప లేదు. అంటే ఆమె ఎందుకు చెప్తుంటే కేటీఆర్ కూడా అంత రూడ్గా పెట్టోడు కాడు. కేసీఆర్ ఏదైతే చేసిండో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ పవర్ను, అంటే కేటీఆర్ ఏమో పవర్ యాజ్ ఏ సీఎం కొడుకు చేయబట్టి న్యాచురల్గా అందరూ ఆయన దగ్గరికి పోయింది. కానీ హరీష్ రావు అండ్ సంతోష్ రావు వాళ్ళిద్దరే మొత్తం పవర్ అనేది యూటిలైజ్ చేసిండ్రు. సంతోష్ అనేటోళ్ళు ఎవరండి? ఆయన అసలు ఆయన గురించి ఎవరికైనా తెలుసా? సంతోష్ ఓన్లీ హెల్పర్ టు కేసీఆర్. హెల్పర్ అన్నట్టు ఆయన రాజ్యసభ అవుతాడు. ఆయన ప్లాంటేషన్కు చెట్లు నాటే కార్యక్రమం నేనే చేస్తున్న, ప్రపంచంలో ఎవరు చేయలేదు, నేనే చేస్తున్నాను ఒక పోజ్ పెట్టండి. ఇప్పుడు ఏదో చేస్తలేడు ఎందుకో. అందుకని ఇలాంటి వాళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఇలాంటి వాళ్ళతోటి ఆ పార్టీ మొత్తం నాశనమైంది. ఎందుకంటే సంతోష్ రావుకున్న నాకేం అర్థం కాలేదు. ఆయనకి హెల్పర్గా ఉంటాడు, లేదా మెడిసిన్స్ ఆయనకు కావాల్సిందే చూసుకుంటాడంట. ఆయన రాజ్యసభ అవుతాడు. ఆయననే ఎవరైనా సీఎం కలవాలంటే ఆయనే పర్మిషన్ ఇవ్వాలట. ఆయనే సార్ అని చెప్పేది. మరి ఓకే, అందరు చెప్పేది అదే విధంగా చెప్పేది. వితౌట్ సంతోష్ రావు కాన్సెంట్ లేకుంటే సీఎంను ఎవరు కలవరు అనేది. ఓకే, మరి హరీష్ రావు సార్? హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఆయన ఇప్పుడు కేసీఆర్ బయటకు రాడు, కేటీఆర్ చూసేది కేటీఆర్ చూసేది, మిగతా అంతా హరీష్ రావు చూసేది కదా. ఏమో సార్, అసలు మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు, ఆయనను పక్కన పెట్టేసిండ్రు, అసలు హరీష్ రావుది ఏమీ లేదు అనేది కూడా మనం చూసినాం కదా సార్. అనేది ఇట్స్ అయితే ఉండొచ్చు కొన్ని రోజులు. ఏదైనా ఆ నలుగురు అంటారు కదా, ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏమంటారు, అప్పుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత అనేది
కవిత ఏమంటుంది ఇప్పుడు? వారు అంటుండ్రు నాకేం తెలియదు. ఆమెకు తెలియకుంటున్నదా? మేము అనుకుందాం. ఏవో సార్ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే మొత్తం చెప్తున్నారు చిట్టా అంతా. ఇగో చెరువు కబ్జా, ఇగో భూమి కబ్జా, ఇగో వీళ్ళని ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని. సార్ అదే పార్టీలో ఉన్న వ్యక్తి అదే పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఆమెకి ఎక్కువ తెలుసు. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే మేము ఎన్నడూ పోయి లోపల గుర్తున్నది లేదు, మాట్లాడింది లేదు. సో ఇప్పుడు రియల్గా ఆమె కవిత గారు లోపల జరిగింది ఏంది, ఈ యొక్క గవర్నమెంట్ ఇదంతా ప్రజలు మాలాంటి లీడర్లందరూ చెప్పిండ్రు. అరే సీఎం ఎవరు, కేసీఆర్ ఎవరిని కలవాడు, ప్రభుత్వం ఎవరిని కలుస్తలేడు, వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేసిండ్రు. మేము ఈ ప్రాజెక్టుకు ఇన్ని కోట్లు పెడతాం కాళేశ్వరానికి, అదే చేసుకుంటూ పోయిండ్రు. వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ పోయిండ్రు. ఇంకో కార్యక్రమం తీసుకుంటూ వాళ్ళు ఇంప్లిమెంట్. కానీ మిగతా ప్రజలు ఏమనుకుంటున్నారు, మిగతా లీడర్లు ఏమనుకుంటున్నారు, దీంట్లో మంచి అయింది, దీంట్లో చెడు అయింది, ఎవరితో వారు కన్సల్ట్ కూడా చేయలేదు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, ఆయనకున్న కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయనకి ఏం కావాలో ఆయన తీసుకున్నాడు. కేటీఆర్ సరే ఇప్పుడు మనకు తెలిస్తే అందరు అంటూనే ఉండరు, ఈరోజు హైదరాబాద్లో 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు అవసరమా? హైదరాబాద్కు అవసరమా చెప్పరి? ఈడేమో సముద్రం పక్కకు లేదు, ఇది ముంబై కాదు. సో ఈ విధంగా మీరు ఎందుకు ఇవన్నీ చేసినారు? ఒక బిల్డర్ వస్తాడు, నాకు 60 ఫ్లోర్లు వస్తే చాలా ప్రాఫిట్లు వస్తాయని చెప్పి అడుగుతాడు. కానీ మిగతా బయట ఉన్న అడగాలి, బై మనకు 60 ఫ్లోర్లు అవసరమా హైదరాబాద్కు? ఈరోజు రోడ్స్ ఏ విధంగా ప్రాబ్లం ఉందో చూడండి. మీరే అన్నారు ఈరోజు నిజంగా తక్కువ ఉన్నది ట్రాఫిక్ అని, ఎందుకంటే 4 రోజులు హాలిడేస్ వస్తే తక్కువ ఉంది. లేకుంటే మీరు మీ దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే 5 కిలోమీటర్స్కు 1 అవర్, మోర్ దాన్ 1 అవర్ పడుతుంది. ఎందుకంటే మొత్తం 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లకి వెళ్ళి అందరు కార్లు ఉండాలి ఉంటారు. ఈ రోడ్ ఏం చిన్న రోడ్డు చేయలేదు కదా నువ్వు. 50 ఫ్లోర్స్ ఇచ్చేటప్పుడు నీవు ఆ విధంగా రోడ్డును మీరు హెల్ప్ చేసి, ఆ విధంగా నీవు నెట్వర్క్ ఉండి, నీకు మెట్రో ఎక్స్పాన్షన్ చేసి నువ్వు 50 ఫ్లోర్లు ఇస్తే బాగుండేమో. ఏమి లేవు, ల్యాండ్ ఉండేది, నువ్వు ఏదో లాలూచి పడి నువ్వు 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఇచ్చి ఈరోజు హైదరాబాద్ మొత్తం అన్యాయం చేసి పడేసినావు. హరీష్ రావు ఏంది, నేను ఇరిగేషన్ మినిస్టర్ను, కాళేశ్వరం 1,50,000 కోట్లు అని అన్నాడు, దాన్ని 1,50,000 కోట్లు పెట్టి దాన్ని అవుట్ చేసి పడేసిండు. ఆ రోజు ఏంటంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది చేయబట్టి ఏ మనిషి మాట్లాడలేదు, మాట్లాడినా సపరేట్ చేసిండ్రు. రెండవది అప్పు పుట్టింది, నిజంగా కదా, కొత్తగా అప్పు పుడుతుంది కదా. ఒక టైం తర్వాత అప్పు అనేది టైట్ అవుతుంది. ఇప్పుడు టైట్ అయింది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటారు కదా, మళ్ళీ నీళ్ళకి వెళ్ళి బయటపడ్డ చేపలాగా కొట్టుకుంటున్నారు. అది విషయం. కాబట్టి కవిత గారు ఏదైతే చెప్పిందో 100% ఆమె చెప్పిన దాంట్లో కొంతైనా నిజం ఉంటుంది కదా. ఆమె ఏమో బయట మనిషి కాదు, ఆమె ఇంట్లో మనిషి. ఆమె నో అనేటో ఏది లేదు కదా డిపార్ట్మెంటు. ప్రతి డిపార్ట్మెంట్కు ఆమె ఈజీగా పోయి మాట్లాడేంత శక్తి ఉన్న ఆమె. సో ఆమె మాట్లాడుతుందంటే 100% దీంట్లో ఉంటుంది కదా. మరి అందరూ అడుగుతున్నారు సార్, ప్రజలల్లో అడుగుతున్నారు, అదేంటి మీరు ఆ పార్టీలో ఉండే ఇట్లా అడుగుతున్నారు అనేది తనని అడుగుతున్నారు. వేరే వేరే చోట్ల షీఈస్ టెల్లింగ్ సారీ ఆల్సో. సారీ అని నాకు తెలియలేదు, నేను డెఫినెట్లీ ఇప్పుడైనా ప్రభుత్వాన్ని నేనే చెప్తున్నా కదా, నాకు అన్ని విషయాలు నాకు చెప్పలేదు, నిజామాబాద్కే పరిమితం చేసిరు అని ఒకటి చెప్తున్నారు సార్. తను కూడా సీఎం అవుతా అంటున్నారు సార్. అంటే దాని అర్థమైంది, తెలంగాణ వచ్చింది నేనన్న కావాలి, మా అన్న కావాలి, లేకుంటే మేమే కావాలని అంటుందామని. అంటే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీయే వెనకాల ఉన్నదా, రేవంత్ రెడ్డి గారు మొత్తం నడుపుతున్నారు కవిత గారిని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా నడుపు చెప్పారు, ఆయనకి ఏం సంబంధం? అది ఉట్టిగా అంటారు. యాజ్ ఏ పార్టీ పొలిటికల్గా ఎవరి మీద వాళ్ళు బురద వెళ్తారు. రేవంత్ రెడ్డి చెప్తే కవిత గారు వాళ్ళ నాన్న మీద కంటే రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? వాళ్ళ కుటుంబం మీద కంటే. రేపు నిజంగా మనం అనుకుందామండి, సరే రేవంత్ రెడ్డి ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది, ఎల్లకాలం ఒక పార్టీ అయితే ఉండదు కదా అనుకుందాం. మనం 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది అనుకుందాం. కవిత గారు ఇన్నే ఉంటుందా? తిరుక్కుంటా ఊళ్ళల్లో చక్కగా ప్రగతి భవన్ పోతుంది. అంతే 100% ఇట్స్ ఓన్లీ జస్ట్ టు ఐ వాష్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరంటారా సార్? మరి టీఆర్ఎస్ ని డ్యామేజ్ పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ దాంట్లోకి వెళ్ళి వచ్చి ఆమె అడిగేదానికి అరే మంచిదే కదా మాట్లాడిని అనుకుంటారు. కానీ ఈయన చెప్తే ఆమె విన్నది అనేది అది తప్పు. 100% అది నిజం కాదు. దానివల్ల అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చేమో అంతే తప్ప ఈయన చెప్పబట్టి ఆమె అంటుందనేది, ఆమె ఈయన కంటే మేము తెలివి తక్కువ ఆమె
ఆమె రేపు సీఎం అవుతా అని అనుకున్నామే ఇంకొక పార్టీ నాయకుడు చెప్పిన డైరెక్షన్లో ఆమె పోద్దా అంటే ఆమెకి ఏముందంటే ఈ విధంగా అన్నప్పుడు ప్రజలలో ప్రజలు ఎట్లుంటారండి నేను ఒక పార్టీకి ఇష్టం, ఒక మనిషి అంటే నేను ఇష్టపడతాను, ఇంకొక ఆయన ఇంకోళ్ళంటే ఇష్టపడతారు. న్యూట్రల్ వాళ్ళు ఏమో దగ్గరికి వెళ్ళి ఇష్టపడేది అనుకుంటారో ఏమో, అరే సంథింగ్ ఏమో మాట్లాడుతుంది పోయి కేసీఆర్ డాటర్ అయి ఉండు కదా ఏమో మాట్లాడుతుందంటే ఆమె చాలా హానెస్ట్ ఉన్నట్టుంది అనుకుంటారు. అనుకొని కొందరు ఆమెకి అట్రాక్ట్ కావచ్చు. దాన్ని ఆమె షీ విల్ బార్గెయిన్ దట్ పవర్ విత్ దట్ పవర్. రేపు నాకు కూడా ఇంత పవర్, ఆమె దగ్గర మనీ ఉంది, నోరు మాట ఉంది, ఎక్స్ సీఎం గారి డాటర్. సో దీంతో ఆమెకు అడ్వాంటేజ్ రావచ్చు. దాంతో రేపు ఆమె బార్గెన్ చేస్తుంది, నాకు ఇంత పవర్ ఉంది, నాకేమిస్తావు పోయని. ఎవరి దగ్గర అంటారు? కాంగ్రెస్ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర, ఎవరి దగ్గరైనా బీజేపీ దగ్గర, ఏ పార్టీ వచ్చినా కూడా చేస్తుంది 100%. ఆమె అయితే సీఎం అయితే కాదు కదా, ఏమవుతుంది? ఒక మినిస్టర్ కావాలా. మినిస్టర్ కావాలంటే ఏం కావాలి? ప్రజలలో ఒక రావాలి, ఓహో కవిత గారు కూడా షీఈ్ సంథింగ్, షీఈ్ హ్యావింగ్ సమ్ పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంది అని రావాలి. ఉన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈరోజు ఏమన్నా నువ్వు ఈ పార్టీకి వద్దు, ఆ పార్టీకి వద్దు, ఆ పార్టీకి వద్దు అనేది ఉందా? ఏ పార్టీకైనా ఎవరైనా పోవచ్చు. పాలిటిక్స్లో ఏమంటారు దాన్ని, ఒక అంటే ప్రజలకు నేను జవాబుదారు అనే ఒక ఫీలింగ్ లేనప్పుడు నేను వచ్చినా నేను పైసలు వేస్తున్నా, పైసలు గుప్పుతున్నా, నేను అవుతున్నా. నిన్న మొన్న మనకు సర్పంచ్ ఎలక్షన్ చూసినా, అంత మనీ అవసరమా చెప్పరే? 11,000 కోట్లు సార్ మొత్తం. ఇంత ఖర్చు పెట్టి సర్పంచులు ఏందది? ఇదంతా ఎప్పుడు వచ్చింది? నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇంత మనీకి ఇంత వచ్చింది. అంతకుముందు నేను పార్టీలు ఉన్నాం, ఇంత మనీ లేదు, ఇంత మనీ ఖర్చు పెట్టకపోయేది. ఇప్పుడు రిజర్వ్ క్యాండిడేట్ కూడా నేను 1000 రూపాయలు ఇచ్చిన అంటాడు. ఎక్కడి నుంచి వస్తారా బాబు నీకు పైసలు? ఆయనకున్న 2 ఎకరాలు అమ్ముకున్నాడు, ఎక్కడనో పెట్టిండు, పైసలు తీసుకొచ్చిండు. 500 మంది వాళ్ళ ఊళ్ళో ఉన్నారు, 300 మందికి నేను 1000 రూపాయలు ఎక్కడ ఇచ్చిన, ఆ 2 ఎకరాలు అమ్మినా నేను తీసుకొచ్చి ఇచ్చిన. అచ్చా, ఇంకోటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? తిండి ఒకటి నేర్పింది, తాగుడు ఒకటి నేర్పింది. ఏదైనా ఊర్లో ఒక కార్యక్రమం జరుగుతుందంటే తిండి పెట్టాలి, తాగుడు పోయాలా, మినిమం అదిగా. అది ఏందో అదొక, అంటే అది పెట్టరా అంటే కేసీఆర్ ఏం చేసిండంటే ప్రజలను ఆ విధంగా అట్రాక్ట్ చేసి చేయాలని చేసిండు. దానివల్ల ఫ్యూచర్ ఎంత నష్టపోద్దని అని ఆలోచన చేయలే. నేను ఇబ్రాహీంపట్నంలో నేను కాంటాక్ట్ చేసి ఓడిపోయినా. నేను మీటింగ్ పెట్టేది, నేను భోజనం పెట్టేది, నా ఎమ్మడి తిరిగేటోళ్ళని ఖర్చు పెట్టినపోయేది, నేనే ఖర్చు పెట్టేది. కానీ నేను తాగుడు పోయినని చెప్పేది, నేను నాన్ వెజిటేరియన్ బెటర్మని చెప్పేది. భయ్ మన దగ్గర ఏముందో అది మనం ఖర్చు పెడదాం. ఒకరోజు నీవు నాన్ వెజిటేరియన్ తింటావు, దానివల్ల నీకు మొత్తం శక్తి అంత వచ్చిందా? ఏడాది సరిపోదు. సో మనం కొన్ని విలువలతోటి మనం ముందలు పోతే మిగతా వాళ్ళు ఎవరన్నా, మనం ఒక 100 మంది మన విలువలను గ్రహించి ఒక్కడన్నా దాన్ని పాటిస్తాడేమో. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంత తిండి, ఇంత ఖర్చు, ఇంత ఇది వచ్చింది. నువ్వేం చేసినావు తెలంగాణకు? నువ్వు మంచి వాళ్ళని కలవైతివి, మంచి వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయవైతివి. నువ్వు ఇప్పుడు నేను తెలంగాణ తెచ్చినా, నేను కాబట్టి నువ్వు సీఎం అయినావు. నిజాం కాబట్టి అందరు సీఎంలు అయినరు, నిజాం పోయినాక అందరు ఎంపీలు అయినరు, నిజాం పోయినాక అందరు ఎమ్మెల్యేలు అయినరు. మార్పు అనేది వస్తుంది. రేపు పోయినాక మళ్ళీ నియంతలు వస్తారో ఏమో రేపు. ఇదే విధంగా పాలిటిక్స్ జరిగితే 100% నియంతలే వస్తారు. ఈరోజు మనం రష్యా చూసినాం, అంతకుముందు మొత్తం కమ్యూనిజం ఉండేది, పోయినాక అది మొత్తం విడిపోయింది, దేశాలు అయినాయి. అయినా కూడా నియంత యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. పుత్తిని యాక్సెప్ట్ చేస్తున్నా చేస్తలేరా? చైనాని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఈరోజు. సో రేపు మన ఈ పరిస్థితి కూడా అట్లీస్ట్ మోడీ అనేట ఆయన ఇంతో అంతో దేశాన్ని ముందర తీసుకుపోతుంది. నేను అదే కాంగ్రెస్ అనకున్న జనరల్ పబ్లిక్లో ఉంది. అరే మోడీ బై దేశం నడుపుతున్నాడు. ఎస్, ఈరోజు మనకు ఒక బయట దేశాలలో మనకు ఒక రెస్పెక్ట్ ఉన్నది అనేది వచ్చింది కదా. ఆ విధంగా రావాలా. మనకు అది ఒకటి పబ్లిక్లో, అంటే ఏ పార్టీ అయినా నిజంగా చెప్పాలంటే ఉమెన్ ఇప్పుడు 33% ఇప్పుడు రిజర్వేషన్ వస్తుంది సార్ ఉమెన్కి. చూడండి మరి ఎవరు తీసుకొచ్చిండ్రు? ఇన్ని రోజులకి వెళ్ళి ఎన్నో పార్టీలు అన్నారు, తీసుకురాలేదు కదా. లాస్ట్ ఇంప్లిమెంట్ చేసిన మాత్రం మంచి వచ్చాడు. సరే మనం పార్టీ అనొద్దు, మోడీ అనే తీసుకొచ్చాడు. సో ఈ దేశం వల్ల 50% ఉమెన్ ఉన్నారు. వాళ్ళైతేనే కరెక్ట్, అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి ప్రభుత్వంలో.
వాటా అని చెప్పి తీసుకొచ్చిండు కదా. ఎస్ సార్. సో ఈ విధంగా అందుకనే కేసీఆర్ గారు ఇప్పుడు నిన్న ఎవరైనా హరీష్ రావు తెలంగాణ తీసుకురాబట్టి నువ్వు సీఎం అయినావు కదా అంటాడు. అదేంది నువ్వు మినిస్టర్ అయినా కానీ ఇంకోలని అంటాడు. అదేందండి? అంతకుముందు యునైటెడ్ హైదరాబాద్ స్టేట్ ఉండే యునైటెడ్ ఏపీలో కలిసింది. ఇవన్నీ మార్పులు అనేది వచ్చింది కదా. మరి బూర్గుల రామచంద్రరావు నేను హైదరాబాద్ స్టేట్ వద్దు నేనే ఉంటానంటే ఎవరు కాకపోవు కదా. ఆయన చుట్టాలే అవుతురు. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, దాని నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. జిహెచ్ఎంసీ ఇప్పుడు విస్తరించింది. ఓఆర్ఆర్ వరకు కూడా జిహెచ్ఎంసీయే మొత్తం కొన్ని సర్కిల్స్, జోన్స్, అట్లాగే 150 మంది కార్పొరేటర్ల నుంచి 300 కార్పొరేటర్లు. సార్ సిటీ విస్తరించడం ఈజ్ ఇట్ గుడ్? అండ్ ఇంకోటి 4th సిటీ సార్, ఇది కూడా నేను మాట్లాడాలి. 4th సిటీ అసలు అది రియల్ ఎస్టేట్ దందా కోసం పెట్టింది కానీ 4th సిటీ లేదు, ఏ సిటీ లేదు అని నిన్న కేసీఆర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సరే రియల్ ఎస్టేట్ దందా కోసం అయితే కాదు, అప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోర్త్ సిటీ ఉన్నప్పుడు నేను కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ఒక ఆ ఏరియాలో కాంటాక్ట్ చేసిన లాగా నేను ఊర్లలోకి పోయి చెప్పాను, ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటుంది, మీరు ల్యాండ్స్ ఇవ్వాలా ఫార్మాసిటీ కోసం. ఎస్, మీరు రీజనబుల్ ప్రైస్ ప్రభుత్వానికి కూడా నేను అప్పుడు మా ఉన్న కలెక్టర్ గారితో మేము ప్రభుత్వాన్ని అంటే మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో నేను కాంటాక్ట్ చేసిన కదా, ఎక్కువ ఏరియా ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిపోయింది. వాళ్ళకి నేను ఇంత ల్యాండ్ ఇంత మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను కూడా ఇప్పటి చేసిన. ఏ ప్రభుత్వం అయినా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మన ఫార్మా సిటీ అనుకుంది. ఇప్పుడున్న ఫార్మా దానివల్ల కొంత ఏరియా వాళ్ళకు పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనం చౌటుప్పలు చూస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు మనకు పటాన్ చెరువు మన దాని గురించి తెలుసు. అవును సార్, ఎంత అవుట్ అయిపోయింది. ఈరోజు చౌటుప్పలు కూడా మీరు బొండి ఆ ఏరియా మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. సో 100% ఆయన ఏమన్నారు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు మొన్న కూడా అంటున్నాడు, నో జీరో పొల్యూషన్ లేకుంటే అట్లా అవుతుందా? అక్కడున్న ఏరియా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఫార్మా వద్దు అని అన్నారు. నిజంగా చెప్పాలంటే వచ్చింది ఫార్మా వద్దంటే మరి ప్రభుత్వం ఆ ఏరియా ఆ యొక్క ల్యాండ్ను ఎక్వైర్ చేసింది, దేనికి యూటిలైజ్ చేయాలి? మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు కదా. ఏ ప్రభుత్వం అయినా కొత్తది ఏదైనా ప్రపోజల్ తీసుకొస్తారు. సో దీంట్లో రియల్ ఎస్టేట్కి ఇస్తుండ్రా? అప్పుడున్న ఫార్మా వాళ్ళకు కూడా పర్ ఎకర్ కాస్ట్ కోసం అమ్మేదానికి ఇచ్చింది, ఫ్రీగా ఇద్దామని ఎవరు అనుకోలే. లేకుంటే యంగ్స్టర్స్కు లేకుంటే ఎవరైతే ఎంటర్ప్రినర్స్కు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఏ ప్రభుత్వం అనలే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉన్నదాన్ని యూటిలైజ్ చేయాలనుకుంటుంది. ఎట్లా యూటిలైజ్ చేయాలి? ఫార్మా సిటీ వద్దంటుండ్రు, ఫార్మా ఇండస్ట్రీ వద్దంటుండ్రు, ఇంకా దూరం ఎక్కడికో పోవాలంటుండ్రు. కాబట్టి ఏం చేయాలి? సిటీ దగ్గర ఉంది, సిటీలో కూడా ల్యాండ్స్ అయిపోయినాయి. మనము ఉప్పల్ చూసినాము, ఇంతకుముందు ఉప్పల్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఉప్పల్లో ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి కదా. ఎందుకంటే అక్కడ ప్రజలు ఒప్పుకుంటలేరు, పొల్యూషన్ వస్తుంది, దుమ్ము వస్తుంది, ధూళి వస్తుందని. సో ఇప్పుడు దూరం పోవాలా? సో ఇమీడియట్ గవర్నమెంట్కి అక్కడ ల్యాండ్ ఉంది, అంతకుముందు ఎక్వైర్ చేసింది, దాన్ని వేరే ఇండస్ట్రీస్కి ఇస్తుంది. దాంట్లో తప్పేముంది చెప్పండి? తప్పు లేదు నిజంగా చెప్పాలంటే. వంతారా వస్తుంది రిలయన్స్ వాళ్ళది, అంబానీకి సంబంధించి. ఆ తర్వాత సినిమా వాళ్ళది, సినిమాదేదో సంథింగ్ పెడతారట. ఎందుకు అక్కడ బాలీవుడ్ వాళ్ళు వీడికొచ్చి సినిమాలు పెట్టన్నా, దేనికోసము ఇదంతా అనేది కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. అది సరే, ఇప్పుడు వంతారాకి ఇచ్చిండ్రా, సినిమాలకి మెస్సీని మర్చిపోయినా సార్, మెస్సీని ఎందుకు తీసుకురావాలా అనేది కూడా ఒక చర్చ ఉంది సార్. మెస్సీని తీసుకురావడం, ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని 450 కోట్లో 500 కోట్లో మెస్సీ రావాలి అంటే నిజంగా అంత జరుగుంటుందా సార్? సరే, దానికి గవర్నమెంట్ చెప్పింది కదా, మెస్సీకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, పైసా మేము ఇయ్యలేదు. పైసా ఎవరు ఇచ్చిండ్రు? సింగరి అని వాళ్ళు బికాజ్ సింగరి ఇట్స్ ఏ కంపెనీ, వాళ్ళు ఆయనకు వచ్చేదానికి ఎక్స్పెండిచర్. కానీ మెస్సీని తీసుకొచ్చింది కల్కట్టా నుంచి ఎవరో ఈవెంట్ మేనేజర్ ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు ఈవెంట్ చేసేవాడు. ఇది తెలంగాణ ప్రభుత్వానికో తెలంగాణలో ఉన్న లీడర్లకు సంబంధించి కాదు, వేరే వాళ్ళు తెచ్చినప్పుడు ఈ టైంలో ఆయన కూడా వచ్చింది చేపట్టి. ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ అంటే ఇష్టం, మనం చూస్తూ ఉన్నాం కదా, స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఫుట్బాల్ ఆయన ఆడతాడు, స్పోర్ట్స్ ఓవరాల్గా స్పోర్ట్స్ అంటే ఇష్టం. కాబట్టి దాన్ని ఆయన అడ్వాంటేజ్ తీసుకొచ్చిండేమో. బట్ తెలంగాణ ప్రభుత్వమే మెస్సీని తీసుకురావాలి 4th సిటీ కోసం. ఆయన 4th సిటీకి ఏం పోలే, ఆయన ఇక్కడికి వచ్చిండు. ఫస్ట్ ఆయన కలకట్టాకి వచ్చిండు, మన హైదరాబాద్కి వచ్చిండు, ప్లస్ ముంబై పోయిండు, ఢిల్లీ పోయిండు. మరి వీళ్ళందరూ ఎట్లా తీసుకొచ్చిండ్రు? ఒక మనవాళ్ళు తీసుకొస్తే వాళ్ళందరూ తీసుకుపోయినరా? అది ఆయన ప్రోగ్రామ్ ఉంది, అది ప్రోగ్రాంలో తీసుకొచ్చిండు. దానివల్ల ప్రభుత్వానికి ఏమో నష్టం లేదు కదా. నిజంగా దానివల్ల
యూత్లో స్పోర్ట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సార్, బెంగళూరు నుంచి వచ్చినామన్నారు, ఇండోర్ నుంచి వచ్చినాం. 100% ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈరోజు యువతకు అలాంటి స్పోర్ట్స్ మీద ఒక కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫ్యూచర్ చూడరి, మనకి ఇప్పుడు ఏఐ వచ్చేసింది. మన వెనకట్లాగా వేరే దూరం పోయి అందరికి కార్లు వచ్చినాయి, ఎక్కడున్నారు ఇంట్లో ఏంటంటే ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాము. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, రోజు ఐఫోన్ మీద కూర్చుంటున్నారు. స్పోర్ట్స్ అనేది లేకుంటే రేపటి నుంచి ముందు యూత్ ఎంతో నష్టం, ఎంతో అది జరుగుతుంది. చాలా ఇంత డ్యామేజ్ అంటే చెప్పలేంత డ్యామేజ్ జరుగుతుంది. సో డెఫినెట్ ఈ రోజు నుంచి స్పోర్ట్స్ మీద పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని కూడా ప్రొజెక్షన్ చేసుకుంటుంది. నిజంగా మీ పార్టీకి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా సార్? హైదరాబాద్కి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పార్టీకి దానివల్ల ఏం పెరగదు, కానీ హైదరాబాద్కి డెఫినెట్ పెరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ మెస్సీ పోయిండు, మెస్సీ అక్కడ మ్యాచ్ సీఎం తోటి మ్యాచ్ ఉందనంట అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. మీ గ్రాండ్ డాటర్స్ కూడా పోయినట్టున్నారు కదా, డాటర్ అంటే చూడరి, అంటే నాకు తెలియదు, వాళ్ళు ముందటనే ప్లాన్ చేసుకుంటారట. ప్లాన్ చేసుకొని నా గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు వాళ్ళు పోయినరు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసిండ్రు. నేను చూసినాను, నేను నా గ్రాండ్ చిల్డ్రన్ తోటి నేను లండన్, ఇటలీ పోయినప్పుడు వాళ్ళు డెఫినెట్ ఫుట్బాల్ ఎక్కడ ఉందో ఫుట్బాల్ స్టేడియం పోయి చూస్తారు వాళ్ళు. ఓకే, అంటే పిల్లలకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ముందు నిజంగా ఈ గవర్నమెంట్ నేను నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎప్పటికీ సరే ఇవన్నీ పొలిటికల్, ఇవన్నీ జెమ్మిక్స్ మాట్లాడుకుని తిట్టుకుంటాం, అంతా చేస్తాం. కానీ స్పోర్ట్స్ మీద తగినంత అంటే ఫండింగ్ ఇవ్వాలా, దాన్ని ఎంకరేజ్ చేయాలా. అది చేసినప్పుడే ఫ్యూచర్లో ఇక్కడున్న యూత్ వాళ్ళకు స్పోర్ట్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రియల్గా వాళ్ళ యొక్క లైఫ్లో ఒక సిస్టమేటిక్గా పోతారు. అది జరుగుతుంది కంపల్సరీ. 100% దానికి స్పోర్ట్స్కు ఒక సిస్టమేటిక్ కనెక్షన్ అనేది ఉంది, లింకేజ్. ఎస్ సార్. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అఫ్కోర్స్ 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, జమిలీ వస్తుందో రాదో తెలియదు, కానీ 153 నియోజకవర్గాలు అయితే కాబోతున్నాయి సార్. మీరు ఏ నియోజకవర్గం నుంచి కాంటెస్ట్ చేస్తారు సార్? దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. నేను కాంటెస్ట్ చేసినది కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో పాలిటిక్స్ ఇప్పుడున్న ఈ 10-15 ఏళ్ళు 12 ఏళ్ళకి వెళ్ళి ఈ విధంగా ఉండొద్దు. ఎంతో అంతో కొద్ది పాలిటిక్స్ అంటే ప్రజలు ఇప్పుడు కొందరు న్యూట్రల్స్ కూడా అరే పాలిటిక్స్ బాగున్నది అనే ఫీలింగ్ రావాలి. అంతేగాని న్యూట్రల్స్ అని ఏమనుకుంటున్నారు, అబ్బా పాలిటిక్సా ఇదొక చెత్త అనే అది రావద్దు. మనలో రూల్ చేసేటోళ్ళు, మన గురించి ఎవరైతే మనం ఎన్నుకుంటున్నామో వాళ్ళు ఈ విధంగా కాదు, వీళ్ళు లూటర్సు, వీళ్ళు మంచోళ్ళు గారు, వీళ్ళు చెత్త అని అనుకుంటే, వీళ్ళు తోలు తీస్తారు లేకుంటే ఇంకేదో చేస్తారు అనుకుంటే అది మారాల. ప్రజలు కూడా అలాంటి వాళ్ళను పక్కకు పెట్టి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఉమెన్కు 50% వద్దు అంటున్నారు, మరి ఉమెన్ అన్నా ఏమైనా చేంజ్ చేస్తుందేమో అని మేము అనుకుంటాం. ఏమో సార్, అంత హోప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అవుతుందేమో, మరి చూడాలి సార్. డెఫినెట్ అంటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ ఉమెన్ అయితే ఈ విధంగా చెత్తగా మాట్లాడరు కదా. కాబట్టి వాళ్ళని చూసైనా మేల్ లీడర్స్ కొద్దిగా వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని నిజంగా ఏం మాట్లాడాలి మాట్లాడరే. పాలిటిక్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడు, కానీ ఇంత రూడ్గా ఈ విధంగా మాట్లాడి మీకు మీరే బురదలు చల్లుకొని మీరు పల్సన్ కావద్దు, ప్రజలు కూడా నవ్వుకునేటట్టు మీరు చేసుకోవద్దని నా విన్నపం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.